మామగారి కాళ్ళు బామ్మరిది కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. నా చెల్లిని చేసుకోండి అని గడ్డం పట్టుకుని బ్రతిమలాడాలి. వెళ్ళు. వెళ్తానమ్మా, తప్పకుండా వెళ్తాను. తలరాత మారదు కదా. ముందు ఇల్లు వెతుకుతాను, ఆ తర్వాత జాబ్ కూడా సంపాదిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు తాతయ్య. అలాగేనమ్మా. అసలు నువ్వు బ్రతుకుంటే కదరా నా చెల్లి మెడలో తాళి కట్టేది. నీ చావుని నువ్వే ఫోన్ చేసి పిలిపించుకున్నా. ఏంటి ఇలా వచ్చావు? లోపలికి వెళ్ళాలి. రే 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 ఆగండ్రా, ఏం చేస్తున్నారా? సార్ లోపలికి వెళ్ళాలంటుండు సార్, అందుకే చెక్ చేసి పంపిస్తున్నా. తప్పురా, తను వచ్చింది మనతో పోట్లాడడానికి కాదు, నా కొడుకు కాళ్ళు పట్టుకోవడానికి. చచ్చిన పాముని ఎంత కొడితే మాత్రం ఏంట్రో ఉపయోగం? వదలండ్రా. ఏంటి మిత్రమా, నా కొడుకు కాళ్ళు కొడడానికి వచ్చావా? రా రామ్మా. నువ్వు వస్తావని ముందుగా అన్ని ఏర్పాట్లు చేయించేశాను మిత్రమా. నువ్వు వచ్చి నా కొడుకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవడమే మిగిలింది. రా. పాపం, నిన్ను చూస్తుంటే జాలిస్తుంది మిత్రమా. పెద్ద హీరోలా ఫీల్ అయ్యావు, చివరికి ఏమైంది? ప్లానింగ్ అంటే ఎలా ఉండాలో నన్ను చూసి నేర్చుకో. అదిగో, నీకు చూడగానే చంపాలన్నంత కసి ఉన్న నీ శత్రువు, కానీ వాడు నువ్వేం చేయలేవు. అది ప్లాన్ అంటే. చూసి నేర్చుకో మిత్రమా. నీ చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు కదా. అది నీ వల్ల కాదు, ఎందుకంటే నీ చెల్లెలు నేను లేనిదే తన జీవితం లేదు అని అనుకుంటుంది కాబట్టి. మా నాన్న చెప్పినట్లు నీ చెల్లెలి దృష్టిలో పడేలా 4 మంచి పనులు చేశాను. అంతే, పడిపోయింది. ఇప్పుడు నీ చెల్లి దృష్టిలో నేను దేవుణ్ణి. నువ్వు ఏం చెప్పినా తను నమ్మదు, ఎందుకంటే నేనంటే అంత పిచ్చే. ఇప్పటికైనా అర్థమైందా మిత్రమా? పవరున్న పొలిటీషియన్తో పెట్టుకోవడం అంటే మండే సూర్యుడిని కావలించుకోవడంతో సమానం. ఇంకా ఆలస్యం ఎందుకు? రా, కాళ్ళు కడుగు.
అతన్ని అరెస్ట్ చేయండి. వెళ్ళి రాఘవన్ అరెస్ట్ చేయండి. ఆగండి ఆగండి, నా మాట వినండి. ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? వాడెవరు తెలుసా? నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? జంట హత్యల కేసులో నీవాడు అతని ఫ్రెండ్స్ నిందితులు. నీకేమి పిచ్చా? కోర్టే వాడు నిర్దోషం రిలీజ్ చేసింది. అదే కోర్టు మళ్ళీ నేరస్తుల్ని అరెస్ట్ చేయమని చెప్పింది. ఇదిగోండి వారెంట్. ఎందుకో? మీరిచ్చిన సాక్ష్యం తప్పుడు సాక్ష్యం అని ఎవరో నిరూపించారు. వెంటనే కోర్టు అరెస్ట్ చేయమంది. తీసుకురండి. ఆగండి. నీ కొడుకు చాలా అదృష్టవంతుడు మిత్రమా. ప్రామిస్, లేదంటే వాడు నా చేతిలోనే చచ్చుండేవాడు. ఎవ్వడి ప్లాన్ అయినా ఎంతవరకు పనిచేస్తుందో తెలుసా? ఎదుటివాడు తెగించనంత వరకు. నేను తెగించే వచ్చాను. మీ వాడి ప్రాణం తీసైనా నా చెల్లెలి ప్రాణాల్ని కాపాడుకోవాలనుకున్నాను. అందుకే పోయాడు. ఎందుకమ్మ ఈ అలంకరణ? జరగని పెళ్లికి హంగం అవసరమా? జరగని పెళ్ళా? అదేంటి అంకుల్? అవునమ్మా, ఇది జరగని పెళ్ళే. నీ మెడలో తాళి కట్టాల్సిన నీ ప్రియుడు పెళ్లి కటకటాలు లెక్క పెడుతున్నాడు. వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? ఎందుకు? ఆహాహా, ఏం తెలియనట్టు ఏం నాటకం ఆడుతున్నావమ్మా? ఏ నీకు తెలీదా? నీ కొడుకు నా కొడుకుని అరెస్ట్ చేయించాడన్న విషయం నీకు తెలీదా? వాడు అరెస్ట్ చేయించడం ఏంటి? అసలు మీ అబ్బాయిని బయటికి తెచ్చిందే వాడు. వాడిని ఎందుకంటారు? అవునవును, ఇటు నీ కూతురు ముందు మంచివాడు అనిపించుకోవడానికి నా కొడుకుని విడిపించి, అటు ఎవరో సాయం చేసినట్టు ఏర్పాటు చేసి నా కొడుకుని అరెస్ట్ చేయించాడు. నా కొడుకుతో పెళ్లి జరిపించమ్మా అని నేను నిన్ను అడిగానా? లేదుగా. నా హోదాకి, ఆస్తికి, అంతస్తుకి ఏ మాత్రం సరికాకపోయినా సరే ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి. ఏమ్మా, తప్పు నాలో ఉందా, నా కొడుకులో ఉందా? నేను ముందే చెప్పాను కదా, అందరికి ఇష్టమైతేనే ఈ పెళ్లి చేద్దామని.
మీ అన్నకి ఇష్టం లేదు, మీ మావయ్యకి ఇష్టం లేదు, ఆఖరికి మీ అమ్మకు కూడా ఇష్టం లేదు. చివరికి ఏం జరిగిందో చూసావుగా. కాళ్ళు కడడానికి నీ కొడుకుని రమ్మని పిలిస్తే నా కొడుకుని చంపడానికి ఏకంగా గన్నే తీసుకుని వచ్చాడమ్మా నీ కొడుకు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నా కొడుకేమైనా జరిగిందో మీ ఇంట్లో ఎవ్వరూ మిగలరు. ఏమండి 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 పెళ్ళి ఆగిపోయిందండి. నిజం? ఎలా? రాఘవని పోలీసులు అరెస్ట్ చేశారంట. పెళ్ళి ఆగిపోయింది. అదెలా సాధ్యమైంది? జీకే రాఘవ్ నిర్దోషాన్ని ప్రూవ్ చేశాడు కదా, ఇక ఎలా అరెస్ట్ చేస్తారు? అదే ఎవరికీ అర్థం కావట్లేదు. రాఘవ హంతకుడని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు కోర్టుకు అందాయంట. వెంటనే అరెస్ట్ చేశారంట. నమ్మశక్యంగా లేదు స్నేహ. ఏ దేవుడు మనసు మారిందో, ఏ దేవుడు సహాయం చేయాలనుకున్నాడో. ఏదేమైతేనే మన ఉషకి మంచే జరిగింది. కూర్చోండి. ఒక్క నిమిషం అండి, అమ్మాయిని తీసుకొస్తాను. అలాగేనండి. అమ్మా సంజయ, ఏంటి తాతయ్య? నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారమ్మా. తొందరగా రెడీ అయ్యిరామ్మా. పెళ్లి వాళ్ళ? ఏంటి తాతయ్య ఇది ఇంత సడన్ గా? తప్పలేదమ్మా, బాగా తెలిసిన మనిషి. అడిగి బలవంతం చేసేసరికి కాదనలేకపోయాను. నిన్ను చూసి వెళ్ళిపోతారు. నీకు నచ్చకపోతే ఆ తర్వాత చెప్పేద్దాం. నా మాట పోతుందిరా అమ్మా. అది కాదు తాతయ్య. అమ్మా, నా మాట కాదనుకు, ఇంకేం మాట్లాడుకు. ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ల ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది. మీ తాతయ్య తలదించుకోవడం నీకు ఇష్టమా చెప్పు? కాదు కదా? రెడీ అవ్వమ్మా. తాతయ్య రెడీ అవ్వమ్మా. అమ్మాయి రెడీ అవుతుంది. అలాగేనండి. ఇందులో పెళ్ళికొడుకెవరు? వీడే మా అబ్బాయి. నమస్కారం బాబు. వీడు నా మేనల్లుడు. నమస్కారం. వీడికి ఈ మధ్యనే పెళ్ళయింది. ఆహా, అమ్మాయిని పిలిపించండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగేనమ్మా, తీసుకొస్తాను. కుందన బొమ్మలా ఉన్నావమ్మా. అవి తీసుకో.
నీ పేరేంటమ్మా? సంధ్య. ఏం చదువుకున్నావమ్మా? పీజీ అయిపోయిందండి. ఇక్కడే స్నేహ ఏజెన్సీలో పనిచేస్తుంది. స్నేహ ఏజెన్సీనా? అంటే మీ బాస్ పేరు సంజయ్ కదూ? అవునండి. ఆఫీస్లో సంధ్య అని మీరు కాక ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఎందుకలా అడుగుతున్నారు? ఎందుక? ఆ సంజయ్ వాడుకుంది నిన్నే కాబట్టి. ఏయ్, ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా? ఏదో మంచి వాళ్ళని మర్యాదిస్తుంటే ఏంటా మాటలు? చాలు చాలేవయ్యా నీ మర్యాదలు. నీ మనవరాలు బతుకు నీకు తెలియదేమో, మాకు తెలుసు. ఏంట్రా మాటలు? తప్పురా. ఏంటి మావయ్య తప్పు? నిజ నిజాలు తెలుసుకోకుండా ఈ పెళ్లి చేస్తే అది తప్పు. ఆ సంజయ్ గారు దీన్ని చక్కగా వాడుకుని వదిలేశాడు. ఈయన గారేమో చక్కగా మనవాడికి అంటగట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నాడు. తప్పు. ఆడపిల్ల మీద అలా నిందలేయటం చాలా తప్పు. నేనేం నిందలు వేయట్లేదు, పక్కా రుజువులతోనే మాట్లాడుతున్నాను. ఏంటా రుజువు? నా ఫ్రెండ్ వీళ్ళ ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. ఆఫీసులో అందరికీ తెలుసు. వీళ్ళ మధ్య ఎప్పుడు ఏం జరిగినా నాకు చెప్తూనే ఉంటాడు. కావాలంటే వాడినే పిలిపించి నిరూపిస్తాను. అయినా వాడిదాకెందుకు? అదిగో తన్నే అడగండి. అది అబద్ధం అని చెప్పమనండి చూద్దాం. చెప్పమ్మా, వాళ్ళు అడుగుతున్నారుగా, చెప్పు. అది అబద్ధమని ఒక్క మాట చెప్పు. ఇక్కడ వాడి చెంప పగలు కొడతాను. చెప్పమ్మా, చెప్పు. ఇది అబద్ధం అని చెప్పు. నోరు మెదపవేం, చెప్పు. నువ్వు చెడిపోలేదు కదూ? చెడిపోయాను తాతయ్య. అమ్మో అమ్మో అమ్మో, ఎంతకు తెగించింది! ఇలాంటిదన్నా మాకు కట్టబెట్టాలని చూసింది. సమయానికి వీడు రాకపోతే ఏమయ్యేది? దిక్కుమాలిన సంబంధం. చిచి! రండి వెళదాం. పదండి, ఇదో సంబంధం, ఈయన పెద్ద మనిషి. పదండి పదండి. ఎంత పనిచేసావే! ఇందుకేనా నీకు ఇంత హోదా ఇచ్చింది? అంటే ఇంతకాలం నువ్వు చేసింది ఉద్యోగం కాదా? తాతయ్య, 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 ఏమైంది తాతయ్య? తాతయ్య, 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 ఏమైంది తాతయ్య? తాతయ్య, 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 తాతయ్య. అమ్మా సంజ, ఏమైంది? ఏం లేదు తాతయ్య, మీరు పడుకోండి. నువ్వు పడుకోమ్మా, ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే తాతయ్య, మీరు పడుకోండి. భగవంతుడా, ఈ నిజం తెలిస్తే మా తాతయ్య బతుకుతాడా? ఇప్పుడేం చెయ్యాలి స్వామి? అసలు నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధ ఉండదా? నా శరీరాన్ని అనుభవించిన దానికంటే నా ప్రేమని ఎగతాళి చేశాడని బాధగా ఉంది.
అది వాడు అలాగే చేస్తాడు. అది వాడి నైజం. పులి అన్నాక వేటాడుతుంది. అది తెలుసుకొని దూరంగా ఉండటం మన తెలివి. ఆ తెలివి లేకుండా నీ అంతట నువ్వే వెళ్ళి వాడికి ఆహారంగా మారావు. తప్పు నీది. ఇంకెందుకు బాధపడుతున్నావు? తప్పు చేశావు, శిక్ష పడిందని సరిపెట్టుకో. ఎలా సరిపెట్టుకోను? అంత అవమానం జరిగాక నేను చావాలి లేదా చంపాలి. చంపే ధైర్యం ఎలాగో లేదు. కనీసం చచ్చిపోదామనుకుంటే తాతయ్య పరిస్థితి నన్ను ఆపింది. నీకు తాతయ్య బ్రతకడం ముఖ్యమనుకున్నావు, బ్రతికించుకున్నావు. కనీసం ఆయనకన్నా మనశ్శాంతిని మిగిల్చావు కదా. ఉద్యోగం ఎందుకు పోయిందంటే అబద్ధం. ఎందుకు అందరికీ దూరమయ్యావంటే అబద్ధం. ఎందుకు నీలో నువ్వే కుమిలిపోతున్నావంటే అబద్ధం. ఇన్ని అబద్ధాల మధ్య బ్రతుకుతూ ఆయనకు మనశ్శాంతిని ఎక్కడిచ్చాను? అర్థమైంది కదా. మరేం చేస్తావు? ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అసలు నువ్వు బ్రతికి ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ నిజం తాతయ్యకి తెలుస్తుంది. ఆ నిజం తెలిసేలోగా నేనే ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి. ఇంతకాలం నువ్వు చేసింది ఉద్యోగం కాదా?